మేము కూర్చుంటాం సాయంత్రం చెప్పేది మామూలుగా అయితే నేను గౌరవంగా మాట్లాడిస్తే ఎవరినైనా ఏడు ముట్టుకుంటాను ముట్టుకుంటండి ఏం చేస్తాను నేను ఇవి ఏదైనా వేసుకుంటాను రోగాలు వచ్చి కావాలంటే నేనేమనట్లేదు తీసుకొని ఎంతమంది కావాలా తీయండి నువ్వు చేయదు నేనేసా ఎంత దౌర్జన్యం అండి మీది. మీ డ్రెస్ కూడా విలువ లేకుండా చేసుకుంటున్నారు ఈ గవర్నమెంట్ లో. పోలీస్ డ్రెస్ కూడా విలువ లేకుండా చేసుకున్నారు. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేయాలనే ఆలోచనతోనే నిన్న ఆమరణ నిరాహార దీక్ష కూడా నాతో పాటు మహిళలందరూ కూడా అక్కడ కూర్చున్న తర్వాత ఈ రోజు నిన్నంతా కూడా బాగా రద్దీగా కూడా వచ్చి సార్కి సంఘీభావం కూడా తెలియజేశారు. ఈ రోజు జనాలు కూడా వస్తారని ఆ భయంతో పోలీసులు కూడా వచ్చి పొద్దున్నే 7:30కే వచ్చి అక్కడ మేము లేడీస్ అందరూ కూడా అక్కడ కూర్చున్నాం. అందరూ కూడా ఉన్నారు. అందరి సమక్షంలోనే వచ్చేసి దీక్ష దగ్గరకు వచ్చేసి చాలా మంది ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ అందరూ కూడా వచ్చి చాలా ఘోరంగా అరెస్ట్ చేయడం, దాంట్లో తీసుకొని రావడం కూడా చాలా బాధాకరం. అక్కడ మహిళలు ఉన్నారు. మహిళలను అయితే ఏ విధంగా ఇబ్బంది పెట్టినారనే విషయం మీ ఛానల్ లేవు, కానీ మీ ఛానల్ ఉంటే ఈ రోజు చూసిండేవాళ్ళు. లక్ష్మీదేవ్ అనే అమ్మాయి కూడా మొదటి హెల్త్ బాగాలే అలాంటి ఆ వ్యక్తిని చాలా దారుణంగా లాక్కొని పోవడం కూడా అది చాలా బాధాకరం. మేము ఏం తప్పు చేశామని
మమ్మల్ని పోలీసులు కూడా ఈ విధంగా తీసుకొని వచ్చి హాస్పిటల్లో పారేస్తారండి. ఏమైనా మేము తప్పు చేసామా? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు న్యాయం జరిగేంత వరకు మేము ఆమరణ నిరాహార దీక్ష చేయాలని అక్కడ కూర్చున్నాం. నేనేం గవర్నమెంట్ స్థలంలో కూర్చోలేదు, నేను ప్రైవేట్ ల్యాండ్ లోనే కూర్చున్నా. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేస్తారని మరి మీరు ఎందుకు ఎవరైనా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించానా? ఎవరికి ఇబ్బంది కలిగిలా. మరి ఎందుకు ఈ రోజు పోలీసులు ఇంత దారుణంగా మమ్మల్ని లాక్కొని వచ్చింది కూడా ఒక్కసారి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాలి. ఏమన్నంటే మేము కాటికి అడిగే మహిళలంతా కూడా మీరు ఈ తిండి తీసుకొని పోతే ఇవే దీంతోనే మేము ఉరేసుకొని కూడా చనిపోతాం. చంద్రబాబు నాయుడు గారి గురించి మేము దేనికైనా సిద్ధం, మమ్మల్ని ముట్టుకున్నారంటే బాగుండదని కూడా మేము హెచ్చరించినాం. అప్పుడు ఎన్నిక దగ్గారు. మళ్ళా వచ్చి ఫస్ట్ మా కండవాలన్నీ కూడా లాగేసుకొని ఎవరికి వాళ్ళు చేతులన్నీ కూడా నొప్పి పెడుతున్నాయి. అంత దారుణంగా ఈ రోజు తీసుకురావడం అనేది కూడా చాలా బాధాకరం. మేము ఏమి తప్పు చేస్తాం? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తప్పు చేయని నాయకుడిని ఈ రోజు లోపల పెడితే ఆయన గురించి మేము నిరాహార దీక్ష చేస్తే తప్పండి.